రేణు దేశాయ్ ప్రస్తుతం నెటిజన్లకు ఓ సూచన ఇచ్చింది. తన తల్లి మరణించడంతో చాలా మంది ఆర్ఐపి లేదా రెస్ట్ ఇన్ పీస్ అని మెసేజ్లు పెట్టారట. తన ఫ్రెండ్స్ నెటిజన్లు చాలా మంది అలానే సంతాపాన్ని ప్రకటించారట. కానీ అది చాలా తప్పు అని, అలా రిప్ అని పెట్టకూడదంటూ సలహాలు ఇచ్చింది. హిందువులు చనిపోతే రిప్ అని పెట్టకండి అంటే ఆత్మకు విశ్రాంతి దొరకడం అని. కానీ మన హిందూ ధర్మం ప్రకారం ఆత్మ ఎప్పుడు ఒంటరిగా ఉండదు, దానికి విశ్రాంతి ఉండదు. పుట్టడం గిట్టడం అనేది నిరంతరం జరిగే ఓ సర్కిల్ అని చెప్పుకొచ్చింది. అందుకే మనం రెస్ట్ ఇన్ పీస్ అని, ఆర్ఐపి అనే పదం వాడొద్దు అంటూ సలహాలు ఇచ్చింది. దానికి బదులు మనం ఓం శాంతి సద్గతి అని చెబితే బాగుంటుందని సూచించింది. సనాతన ధర్మం కూడా అదే చెబుతుందని రేణు దేశాయ్ పేర్కొంది. ఈ మేరకు రేణు దేశాయ్ పోస్ట్ వేస్తూ, మంగళవారం నా తల్లి మరణించినప్పుడు నా స్నేహితులు, కుటుంబ సభ్యులు చాలా మంది ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని లేదా కేవలం ఆర్ఐపి అనే వర్డ్ సందేశం పంపడం ద్వారా తమ సంతాపాన్ని తెలియచేశారు. నేను ఆచారాల గురించి, సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్న ఒక పండిట్ నుండి నేను ఆర్ఐపి సద్గతి తేడా గురించి తెలుసుకున్నాను. ఈ విషయాన్ని నేను ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లతో పంచుకోవాలని అనిపించింది. అంతేకాని ఎవరి నమ్మకాలను సవాలు చేయడం తన ఉద్దేశం కాదు అని క్లారిటీ ఇచ్చింది. అలా రేణు దేశాయ్ వేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. మళ్ళీ ఈ పోస్ట్కు కొందరు కావాలని నెగిటివ్ కామెంట్లు చేస్తారని, వాటిని చూసి బాధపడడం ఎందుకు, అసలు అలా కామెంట్ చేసే ఛాన్స్ ఎందుకు ఇవ్వడం అనుకుందో ఏమో గానీ తన కామెంట్ సెక్షన్ ను రేణు దేశాయ్ క్లోజ్ చేసింది. సనాతన ధర్మం విషయంలో పవన్ కళ్యాణ్ ని ఫాలో అవుతుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.